ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ లో మొత్తం టాస్కుల పర్వం నడిచింది అని చెప్పాలి. అన్ని దాటుకొని కళ్యాణ్ కంటెండర్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత అందరూ డిస్కషన్ చేసుకుంటున్న సమయంలో కళ్యాణ్ వచ్చి తనుజకి నీకు ఒక బాల్ ఇచ్చినా నువ్వు గెలవవు కదా, సో అందుకని ఆట నేను ఆడనేమనుకోకని చెప్పాడు. ఆ తర్వాత సంజన ఫ్లోరా షైన్ సుమన్ చెట్టి మాట్లాడుకుంటూ ఉండగా సంజన పులిహారను చూసి టెంప్ట్ అయింది. ఇంట్లో దొంగతనాలు చేస్తే ఈసారి ఖచ్చితంగా దొంగలున్నారు జాగ్రత్త, బోర్డు మీ మెళ్ళ వేస్తారని ఖచ్చితంగా నాగార్జున చెప్పారు. అయినప్పటికీ కూడా టెంప్ట్ అయిన సంజన అసలు తట్టుకోలేక ఫ్లోరా షైన్ దగ్గర నీ పాకెట్ ఉందా, జాకెట్ లో పాకెట్ ఉందా అని అడిగింది. ఉంది అని చెప్పేసి ఒక కవర్ తీసుకొచ్చి ఇవ్వగానే ఆ టవల్లో పులిహారను వేసి కలిపి పెట్టేసి ఇచ్చింది. సో దాన్ని తీసుకెళ్లి ఫ్లోరా షైన్ ఆ డస్క్ కింద దాయడం జరిగింది. ఇంత ఇదిగా ఇంట్లో దొంగతనాలు చేయొద్దు అని చెప్పిన నాగార్జున మళ్ళీ టెంప్ట్ అయిన సంజన పులిహార్ని దొంగతనం చేసింది. మరి ఈ శనివారం సంజనకి నాటిగా వెళ్తాదో హిట్టిగా వెళ్తాదో చూడాలి. ఈ రోజు జరిగిన టాస్క్ కంటెస్టెంట్స్ పెట్టిన ఎఫర్ట్స్ ఇంతకు ముందు ఏ సీజన్ లోనూ ఎవరు పెట్టలేదని చెప్పాలి. అంత ఇదిగా కొట్టుకోవడం కూడా జరిగింది. కానీ అందరూ ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా మొత్తం మనసు పెట్టి గేమ్ ని ఆడారని చెప్పొచ్చు. బిగ్ బాస్ ఈ రోజుని ఫుల్ గా ఫిజికల్ వీక్ గా ఉంచేస్తారు. ఎందుకంటే టాస్క్లు 2 రకాల టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్లతో కంటెస్టెంట్స్ ని ఆడమని, పైగా కంటెస్టెంట్స్ ని ముగ్గురుగా విభజించి టీమ్స్ ని చేశారు. ఆ టీమ్స్ లో ఎవరైతే బిగ్ బాస్ చెప్పిన బాల్ ని తీసుకుని బౌల్లో వేస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇది స్క్రిప్టెడ్ అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ రాము వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి అంటే, దసరా కదా ఊర్లది వెళ్తారని వాళ్ళు ఫీల్ అయ్యారు ఏంటో తెలియదు కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోవద్దు అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఎమోషన్ అయ్యాడు రాము. ఆ తర్వాత అక్కడ తనుజ కూడా అమ్మ మీరు నన్నేం మిస్ అవ్వలేదు, 24/7 స్ట్రీమింగ్ లో చూస్తూ ఉంటారు కదా, మీరు ఎందుకు నన్ను మిస్ అవుతారు, కానీ ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోవద్దని తను కూడా చెప్తూ వచ్చింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ మరియు తనుజ ఎప్పట్లాగే ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మీ నాన్న ఉన్నాడు అక్కడ అని చెప్పేసి అనగానే, మీ నాన్నకి ఏం పని లేదా అని బర్ణిని అనగానే, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, ఆ డిప్పం కడుతూనేనా, ఆడి పేరు జఫ్ఫా బి అని పెట్టుకో అని చెప్పేసి భరణి చెప్పాడు. దానికి తనుజ నవ్వుతూ ఉండి భరణి వెళ్ళిన తర్వాత నువ్వు విన్నావా మా నాన్న నిన్నేమంటున్నాడు అంటే, డిప్పం గిప్పం కాదు, ఆ పేర్లన్నీ తీసేసి హస్బెండ్ అండ్ లవ్ సింబల్ పెట్టుకో అని చెప్పేసి అంటాడు. ఈలోపు భరణి అక్కడికి వెళ్ళి నువ్వు మీ అయ్య వచ్చాడా అని మాట్లాడగానే, అయ్య గి అన్నా ఉంటే అసలు మర్యాదగా ఉండదని చెప్తే, మీ అమ్మాయి అయ్యా అంటుంది, అక్కడ నువ్వు డిస్కస్ చేసుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ సన్నివేశం చాలా ఫన్నీగా అయింది. ఈ లోపు సంజన అక్కడికి వచ్చేసరికి మీ నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పగానే, మీ అమ్మ కోసం వచ్చాడేమో అని అనగానే సంజన నా బిడ్డ జోలికి రావద్దని తన మీద పడింది. అయితే సంజన భరణి ఏ డిప్ప మొహం దాన బైక్ పక్కకి జరుగు అని చెప్పేసి అనగానే అందరూ కూడా ఒక్కసారిగా పక్కన నవ్వటం జరిగింది. ఏమైతే ఏంటి, ఈ రోజంతా ఫిజికల్ టాస్క్ కాబట్టి వీళ్ళ ఈ స్కిట్ తో మాత్రం కొంచెం ఫన్నీగా సాగిందని చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.